హలో గాయ్స్, వెల్కమ్ టు బీస్ట్ ఛానల్. ఇవాళనైతే మనము బస్ సిమ్యులేటర్ గేమ్లోకి అయితే వచ్చేసాం. ఇవాళనైతే మనం ఒక స్కూల్ టూర్ అయితే వేయబోతున్నాం మన బస్తోని. టూర్ మోడ్లో చూస్తే మనకి ఇవాళ ఎటంటే ట్రిప్ స్టడీ టు బోగోర్ ప్యాలెస్. ఇది ఎక్కడ ఉందంటే జకార్తాలో ఉంది. ఇప్పుడు మనకి ఆ టోటల్ రివార్డ్ ఎంత వస్తుంది అంటే 18,422 రూపీస్ అనేటివి అయితే మన దగ్గరకు వస్తాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రజెంట్ ఆర్పీ ఎంత అంటే 12,973. లెట్స్ గో. ఇక్కడ ఈ గేమ్ నుంచి కార్ డ్రైవింగ్ ఆన్లైన్ అనే గేమ్ కూడా ఉంది. ఈ గేమ్ పేరు వచ్చేసి బస్ సిమ్యులేటర్ ఐడి. దీనికైతే నేనైతే 5 స్టార్ రేటింగ్ అనేది ఇచ్చాను. ఇట్స్ బెస్ట్ గేమ్ అని అయితే చెప్పవచ్చు. టు ప్లే లాంగర్ టైమ్ వితౌట్ ఫోన్ ఓవర్ హీట్. మనము బాగాసేపు ఆడిన ఓవర్ హీట్ లేకుండా అలా టైం తీసుకుందాం. ఇప్పుడైతే మన ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. మన ట్రిప్ వచ్చేసి నైట్ టైమే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న పెట్రోల్ అయితే 63 లీటర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూసుకుందాం పండి. స్టార్టింగ్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసిన అనుకోండి, అలా చేశాను వాయిస్. టైంపాస్ మన మినిమం ఉంటుంది మనతో. ఇప్పుడైతే మన బస్ టూర్ అయితే స్టార్ట్ చేసాము. డ్యామేజ్ కాకుండా తీసుకుపోవాలి బస్సుని. 96% హెల్దీ ఉంది. సరే చూద్దాం పండి. అంటే ఇంకా 4% డ్యామేజ్డ్ అంటే ఫెయిలే. సంపకపోడే జుర్ర నేనా అయ్యో ఏటో పోతాను. పెద్ద అయినాక మన బతుకులు ఇంతే అనుకుంటారు. వీళ్ళైతే స్కూల్ మెంబర్స్ గాయస్. వీళ్ళైతే అంతా ఎక్కేశారు. ఏంది అప్పటికప్పుడే టైం అవుతుందా పొద్దున? ఇట్లా రివర్స్ గేర్ వేసేసి జూనియర్ యాక్సిలేటర్ ఎక్కినామంటే అంతే కథమే. ఇప్పుడు మళ్ళీ డ్రైవింగ్. ఇప్పుడైతే వెళ్దాం గైస్. అర్రే ఇప్పుడు అదంతా తిరగచ్చ బదులు మనం ఆఫ్ రోడ్ వేద్దాము. ఎక్కిచ్చేసాడే డైరెక్ట్ దంచబోడే. చూసిగా మినిమం ఉంటుంది. తమ్ముడు ఎక్కడోళ్ళు రా బాబు, నడుపుతారా మీరంతా? ఏం అలా నద్దులేండి. ఇక్కడ హారని కొట్టాను, సైడ్ జరిగేటట్లేదు బాబు. బాగానే ఉంది వ్యూ అయితే. అయ్యో బస్ నడిపచ్చారా? అలా ఎటు నడుపుతాడు. స్పీడ్ ఇక్కడ ఈ గల్లీలలోనే 115 కొడతాడంటే మెయిన్ రోడ్ మీద ఎంత దంచుతాడో తమ్ముడు. రే ఎడ్జిలో జస్ట్ మిస్. కొంచెం అయితే ఫట్ అవ్వు కథ. అరే కొంచెం జరుగుతారా? వెళ్ళకపోమంట. కంటైనర్ గీసుకుపోతుంది. కొంచెం చూసుకొని పోండ్రా రే. ఇటేటో ఎడ్డోళ్ళ లెక్క పోకండి. ఇదేంటో వాడు చెడ్డీ మ్యానా? పైన చెడ్డీ మ్యాన్ ఉన్నట్టున్నాడు అక్కడ చూడండి. కనిపిస్తుండ పైన చెడ్డీ మ్యాన్? డైరెక్ట్ చేయలేపిండి చెడ్డీ మ్యాన్. అరే జరగండి రా, ఎక్కడ వాళ్ళరా బాబు? ఇట్లా ఆఫ్ రోడ్ వేసేయాలి మనం గ్యాప్లో. పోలీస్ పట్టరా అంటే బ్యాండ్ బాజా ఉంటుంది మనకి. ఆఫ్ రోడింగ్ ఏమైనా ట్రాఫిక్ పోయింది. అగ్గో డైరెక్ట్
ఇది గేమా ఏమన్నా? డైరెక్ట్ చూడండి గైస్ మీరే. ఎంఎఫ్సి అట ఎంఎఫ్సి. కేఎఫ్సీని ఎంఎఫ్సి వేసేసింది రచ్చి. ఎందుకురా బాబు కేఎఫ్సీ అని పడితే మన ప్రాబ్లం అవుతుందారా మీకు? నాకు అర్థం కాదు. ఇవన్నీ ఇప్పుడైతే ఓవర్ హీట్ అయినందుకు ఇట్లా చేసేసింది గైస్. ఫ్యూ మినిట్స్ అయితే అట్లుంటుంది. మళ్ళీ మనం వేరే దగ్గర స్పాన్ అవుతాం. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ప్యాలెస్కే. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరము. నేను లాస్ట్గా పోస్ట్ చేసిన సెంట్ క్లేర్ హై స్కూల్ డ్యాన్స్ వీడియోకి అయితే 250 వ్యూస్ దాకా వచ్చాయి. నేనైతే చాలా హ్యాపీ అయ్యాను ఫస్ట్ టైం గైస్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. ప్రతి వీడియోకి ఇలానే చేస్తారని అయితే అనుకుంటున్నాను. లైక్స్ టార్గెట్ పెడదాం అనుకున్నా, మీరైతే లైక్స్ చేస్తలేరు గైస్. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి గైస్. ఒక వీడియో నచ్చుంటే, మన డైలాగ్స్ నచ్చుంటే కూడా మీరు కమెంట్ చేయండి గైస్ ప్లీజ్. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడైతే మనం మన పనిలో పెడదాం. డైరెక్ట్ ఎలక్ట్రిక్. ఇదేందిరా రాటు మాట ఏందిరా నాయన? ఒక అక్కడ చూడండి గ్యాస్ బోర్డు రాటు మాట అట. ఇక్కడోళ్ళురా నాయన. డివైడర్ పెట్టండి ఎందుకురా? ఆయనతో ఎవడైనా ఇట్లా పోతే ఏందన్నట్టు? మనం పోయినా ఏం కాదు కానీ వేరేవాడు ఎవడైనా పోతే కథమే. కొంచెం చూసుకోండి రా బాబు. బస్ సిమ్యులేటర్ ఐడి ఎవడైనా వచ్చి కుదిరితే మళ్ళీ ప్రాబ్లం. గ్రాఫిక్స్ అయితే బాగానే ఉన్నాయి గాయస్, కానీ పేర్లు అయితే ఘోరంగా ఉన్నాయి గాయస్. ఇప్పుడు డేంజర్ ఉన్నాయి గాయస్ పేర్లు అయితే. ఓ తమ్ముడు ఎల్లకత్తానురా నాయన. మా వాడు ఆగరు, మీరు తగ్గరు. అరే చూసుకొని పోండిరా. వాడు ముందట పోలీస్ వెహికల్ ఉందిరా. అబ్బా వైపర్ బంద్ చేయగా. ఇక పోలీస్ బాయ్ వైడే. నేను గుద్దినామంటే మళ్ళీ పెద్ద కథ అవసరమా? బ్యాండ్ బాజా పెడతాడు మనకి. ఇక మళ్ళీ ఇక్కడ ఒక రూటు మాట. ఏం మాటలో ఏమో రూటు మాట పీటు మ్యాటు. ఓ రే మళ్ళా రూటు మాట. ఏం మాటలరా ఆయన? రూటు మాట. బాగుంది. ఇక మళ్ళీ ఎంఎఫ్సి డైరెక్ట్. మనం అయ్యో రాంగ్ రూటా? అర్రే రాంగ్ రూట్లో వచ్చినావురా బాబు. సేఫ్టీ ఇండికేటర్ ఏంట్రా నాయన? జస్ట్ మిస్ కాదు. ఇప్పుడు ఎట్లా? రాంగ్ రూట్ ఎక్కడ దాకా ఉందిరా నాయన? తొందర నాకు. అర్రే 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 అర్రే. ఇక్కడ తీసుకుందాం పదండి. ఏంది పాస్తా హాటా? పాస్తా హోమ్ని పాస్తా హాట్ చేసిండ్రా బాబు. ఎక్కడోళ్ళరా నాయన? పాస్తా హాట్ అట. పాస్తా హాట్. లైట్ బ్రో లైట్ గాయస్. డైరెక్ట్ రాంగ్ రూట్ అని తెలిసిగా మన గురించి మినిమం ఉంటుంది. చూడు ఎట్లా ఎత్తాను లైట్లు. అరే అర్రే అర్రే అర్రే. సారీ అన్న సారీ పాపం. ఇప్పుడు ఎట్లరా? గుద్దుకపోలే అంతే. ఇక ఉన్నది ఒక్కటే. ఒరే చంపుతారా బాబు. ఇక్కడ ఆగురా. అరే అరే అరే. అబ్బా బయట పడ్డాం కదా సక్సెస్ఫుల్లీ. పాస్తా హాట్ చూసింది కదా, ఘోరం ఉన్నాయి. అగ్గో తాటి చెట్లకి రోడ్డు మీద కూడా ఉంటాయి అగా డైరెక్ట్. తాటి చెట్లు రోడ్డు మీద. వావ్ కళ్ళు తీసి ఇస్తారా ఏంది? ఇక్కడ ఘోరం ఉంది. అగ్గో స్ట్రీట్ లైట్స్ అయితే డైరెక్ట్ వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు ఎంఎఫ్సి మళ్ళా స్ట్రీట్ లైట్లు అయితే వేరే ఉన్నాయి. అదేందో కొంగులా నాకు అర్థం కాదు. గట్ల పెట్టిండు. చాలా బాగుందని అయితే చెప్పవచ్చు గైస్ మ్యాప్ అయితే. కానీ తాటి చెట్లు ఘోరంగా ఉంది. చూస్తే నోరు ఊరుతుంది. అబ్బాయి వెనుక పెట్టిన అటు జంపు. కానీ గైస్ మనమైతే అయిపోయింది 84% డ్యామేజ్ అయిపోయింది. ఇంకా ఖరాబ్ అయినట్టుంది బస్సు. అటు లెఫ్ట్ సైడ్ అద్దం ఇరిగినట్టే ఉంది కొంచెం. పోలీస్ అన్న కొంచెం జరుగుతుంది, మేము రైడ్కి పోతాం.
గైస్ మనం వచ్చేసాము. ఇది చూడండి ఎంట్రన్స్. ఇక్కడ ఏమన్నా రాశారు, కేబున్ రాయా బోగోర్. వచ్చేసాం గైస్ ప్యాలెస్కి అయితే మన స్టడీ మెయిన్ క్యాండిడేట్స్ కోసం అయితే. అర్రే కలకలత్తైపో. అబ్బో ఇక్కడ లొకేషన్ వేరే ఉంది గైస్, బుర్ర పాడుంది గైస్. ఇక్కడ లొకేషన్ అయితే మస్తు ఉంది గైస్. ఇక్కడ ఆఫ్ రోడ్ వేయచ్చు మంచిగా అందులో. కానీ బయట లోపల పిల్లలు గజ గజ వణుకుతుంది కావచ్చు. మన డ్రైవింగ్ మినిమం ఉంటుంది అంతే. పదండి. ఇప్పుడు నాకు భయం అవుతుంది గైస్ ఇది స్పీడ్ పోతే. అయిపోయింది వచ్చేసాం. ఇదండి గైస్, ఇదే మన ప్యాలెస్. ఇక మన ఆఫ్ రోడ్ చేసి ఇక ఎట్లయింది చూడరు గైస్. ముందర గలీజ్ అయిపోయింది గైస్ ఆఫ్ రోడ్ చేసి. లైట్ అయితే అయిపోయింది, లోపలికి కొత్తకపోయింది బస్సు. చూడండి గైస్, ఇదే కాబోర్ ప్యాలెస్. బాగుంది గైస్. మీకు ఇప్పుడు టోటల్గా చూపిస్తావు ఆగండి. మీకు మంచిగా చూపిస్తా గైస్ ఆగండి ఒక ఫ్యూ సెకండ్స్. ఇలా అబ్బా దించగానే వర్షం ఆడ గైస్. ఇగో వీడమ్మన్నాడు తాత వచ్చాడే అద్దరగొట్టిపోతాడే బెదరగొట్టిపోతాడే. ఇక ఇల్లే గైస్ స్టూడెంట్స్ వర్షంలో కూడా ఎంత ప్రశాంతంగా నడుపుతాము. ఇదండి గైస్, ఇదే కాబోర్ ప్యాలెస్. వస్తుంది కదా గైస్, అట్లా పోదాం పదండి మన ఏదనుకొని. డైరెక్ట్ ఇది ఏంది గైస్, డోర్లే ఉన్నాయి అంతా. టోటల్ డోర్లేనా గైస్. బాగుంది కదా గైస్ ప్యాలెస్ అయితే. ఈ బస్సే బాగా డ్యామేజ్ అయింది అనుకుంటున్నా. సరే గైస్ మనం అయితే ఎక్కేద్దాం బస్. ఇక మన వాళ్ళు కూడా వచ్చేసింది గైస్, స్టూడెంట్స్ ఎక్కేసిండ్రు. ఇప్పుడైతే లెట్స్ గో టు అవర్ హోమ్. ఎటు వాళ్ళ నాడు గప్చుప్ చేసేసి మనం వెళ్ళిపోదాం గైస్. మనకి రావాల్సిన పేమెంట్ అయితే వచ్చేస్తుంది గైస్. మీకు ఏమన్నా వీడియో లాంగ్గా అనిపిస్తే నాకైతే కమెంట్ చేయండి గైస్, ఇంకా షార్ట్ వీడియోస్ లెక్క తీస్తాను. మీరైతే ఏం అనుకోకండి గైస్, సారీ. ఒకవేళ ఈ వీడియో మీకు లాంగ్గా అనిపిస్తే మీరు చెప్పండి గైస్. నేను ఇప్పటికి ఈ వీడియో నుంచి టక్క అన్ని షార్ట్ వీడియోస్ తీసుకుంటూ వస్తా గైస్. ఒకవేళ లాంగ్ అనిపిస్తే సారీ గైస్, ఈ వీడియో ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడైతే మన పిట్టల దొర బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం. పిట్టల దొర బ్రిడ్జ్ ఇదే గైస్ బ్రిడ్జ్ అనమాట. మంచి వాటర్ ఉంటుంది అనుకుంటే పాకురు ఉన్నది ఏంద్రా. ఎక్కడ వెళ్ళురా నాయన, నీళ్ళ ప్లేస్లో పాకురు పెడతారు. వెనకాల వచ్చుండే ఫీలింగ్స్ అని పాట పెట్టింది గైస్ బస్సులో పిల్లలు స్టూడెంట్స్. వీళ్ళు స్టూడెంట్సా లేకపోతే రాక్షసులా? ఓకే గైస్, ఇప్పుడైతే మనం లెఫ్ట్ కొట్టేద్దాం. అరే ఆటోమేటిక్ కారేనా? ఇక్కడేమేందిరా మీకు, ఇక్కడ పని లేదు. ఇలా చూచి ఏడబడతాను ఇక్కడ ఏమైందిరా బాబు. అబ్బా మనం మళ్ళీ రిటర్న్ వచ్చినామా. ఇక ఇక్కడ అప్పుడు పడేలే గైస్ వాడిని, పాపం హాస్పిటల్ పోయినట్టున్నాడు. గైస్ మీకేమన్నా వీడియో లాంగ్ అనిపిస్తే స్కిప్ చేసేసేయండి గైస్, నేనైతే ఏమనుకోను. నేను వేరే యూట్యూబర్స్ లాగా కాదు. మీకు లాంగ్ అనిపిస్తే స్కిప్ చేసినా ఏం పర్లేదు, కానీ సబ్స్క్రైబ్ లైక్ ఇంకా కామెంట్ అయితే చేయండి గైస్ ప్లీజ్, ఏమన్నా నచ్చితే. గేమ్ పేరు అయితే బస్ సిమ్యులేటర్ ఐడి. మీరు నాతో ఆడాలనుకున్న మల్టీప్లేయర్లో ఆడదాం గైస్. నాకు కమెంట్ చేయండి, మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ ఐడి నాకు కమెంట్ చేసిందంటే నేనైతే పక్కా మీతోనైతే పక్కా ఛాన్స్ ఇస్తా గైస్ మీకు. మనం ఆడదాం పక్కా. రాంగ్ రూట్ వచ్చింది. సరే 10 ఎట్లా అగో ఎంఎఫ్సి, మళ్ళీ ఎంఎఫ్సి వచ్చింది గైస్. ఎంఎఫ్సి డ్రైవ్ త్రూ. ఈ పేర్లు అయితే మస్తు ఉన్నాయి గైస్. ఏం చెప్పాలో అర్థమవుతలేదు గైస్. మ్యాప్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్యారిస్ సైడ్ వచ్చేసరికి అయితే మన ట్రీస్ అయితే చాలా బాగున్నాయి గైస్, ఇట్లా లైన్గా. కానీ ఒక్కటే లెవెల్ ఉన్నాయి, సేమ్ ఉంటే
ఇట్లా మైన్క్రాఫ్ట్ లెక్క ఉండాలి ఉంటాయి గాయస్. మీకు త్వరలో GTA శాన్ అడ్రస్ వీడియో కూడా వస్తుంది. ఇంకా మైన్క్రాఫ్ట్కి సంబంధించిన వీడియో కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాయి గాయస్. మ్యాక్సిమం ట్రై చేస్తాం మీకు మైన్క్రాఫ్ట్ వీడియో అయితే. మీరు కామెంట్ చేయండి మీకు ఏం గేమ్ అయితే కావాలో. నేనైతే మ్యాక్సిమం మీరు అడిగిందల్లా పక్కా ట్రై చేస్తా గైస్. అయ్యో మనోడు మళ్ళీ ఆఫ్ రోడ్ ఎక్కిండ్రా బాబు. బోర్డు గాలకేసేసి చిత్తు అయితే అని గైస్. బస్సు అయితే చిత్తులో బొమ్మ. అవు మళ్ళీ వర్షం. ఈ వర్షం ఆగదా గైస్. ఇది ఏందే బాబు, వర్షమే వర్షం. మళ్ళీ వచ్చిన రూట్లోనే పోతే బోర్ ఉడుతుంది. ఇదేంది బస్సు వెనకాల పులాంగ్ పెరుగు పెడతారా లేకపోతే పులావ్ పెడతారా బస్సులో? పులాంగ్ పెరిగి ఏందిరా నాయన. పోలీస్ బాయ్ అన్న నమస్తే గాయస్. నేనైతే మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎట్లనంటే మా ఊరు సైడు మా ఇంటి సైడు ఉండే బయట సైడ్ అయినా ఒక వీడియో లెక్క వ్లాగ్ లెక్క చేద్దాం అనుకుంటున్నాను గైస్. మీకు ఓకే అనిపిస్తే మీరు కామెంట్ చేసేయండి గైస్. నేనైతే పక్కా చేసిస్తా అట్లా. మ్యాక్సిమం నేను చేసిన ప్రతి వీడియో 20-25 మినిట్స్ కంటే ఎక్కువ చేయను గైస్. ఎందుకంటే మీకు కూడా లాంగ్ వీడియో అనిపిస్తుంది. మరి ½ అన్ అవర్ అంటే ఎట్లా చూస్తారు గైస్. అందుకే ఇప్పుడైతే మనం పులాంగ్ పెరిగి బస్ ఎగిరినప్పుడు తీరుడా గాయస్. ఇదైతే అంత ఈజీ గేమ్ అనే చెప్పచ్చు కానీ ట్రిప్స్ అయితే బాగా పెద్దగా ఉంటాయి గాయస్. టూర్ మోడ్లు ఉన్నాం కాబట్టి మనము టూర్ అయితే వేసేసేస్తాను కాబట్టి బాగానే పెద్దగా అనిపిస్తుంది గాయస్. ఇప్పుడే 20 మినిట్స్ దాకేంది గాయస్ వీడియో దగ్గర. మీకైతే మ్యాక్సిమం చెప్పండి గైస్ కామెంట్స్లలో. మీకు వీడియో లాంగ్ అనిపిస్తే ఇంకా 15-20 మినిట్స్ లోపలనే వేసేస్తాయి గైస్ మీకు అన్ని వీడియోస్. ఇది ఓవర్ హీట్ అయింది మళ్ళీ. ఇప్పుడు మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం బ్రిడ్జ్ సైడ్. మీకైతే లాంగ్ వీడియో అనిపిస్తే మీరు పక్కా కమెంట్ చేయండి గైస్. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోని కూడా ఓకే అంటేనే నేను చేస్తాను. మా హోమ్ సైడ్ ఎట్లుంటుందో లేకపోతే ఎలా ఉంటుందో మీకు ఏం కావాలో కమెంట్ చేయండి. మీకైతే దగ్గరలో GTA శాన్ అడ్రస్ గేమ్ కూడా మీకైతే చూపిస్తాను గైస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ ప్లీజ్. మీకు ఏమన్నా డైలాగ్ నచ్చినా ఏం నచ్చినా లేకపోతే నాతో మల్టీప్లేయర్ ఆడదామన్నా ప్లీజ్ కమెంట్ చేయండి గైస్. ఓకే గైస్ ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ కట్ కన్నా గైస్ బ్రిడ్జ్ కట్ చేసినాం. ఇప్పుడు మనలో దింపేస్తే పని అయిపోతుంది. మీకైతే ప్రతి వీడియో 20-25 మినిట్స్ లోపలనే అయిపోయేటట్టు పెడుతున్నా గైస్. ఇంకా 20-25 అంటే ఇదే నాకు తెలిసిన లాంగ్ వీడియో అనుకుంటా గైస్ అన్నిటికంటే. సారీ గైస్, చాలా సారీ. మీకు లాంగ్ అనిపిస్తే మీరు చెప్పేయండి. దీన్నే ఇంకా షార్ట్ వర్షన్లో వేసేసి పంపిస్తా ఇంపార్టెంట్ డైలాగ్స్ ఇంకా. ఓకేనా గైస్? ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి. నేనైతే ఒక చిన్న యూట్యూబర్ లెక్క పైకి రావాలని అయితే అనుకుంటున్నాను. మీరైతే నాకు సపోర్ట్ చేయండి దయచేసి. ఓకే గైస్ ఇప్పుడైతే మనం వెళ్తున్నాము. మా పిల్లల్ని దింపేసి మీకైతే బాయ్ చెప్పేయాల్సిన టైం వస్తుంది. బండి బాయ్. ఇదైతే మన ఇండియా వాళ్ళే క్రియేట్ చేసింది అనమాట. మీరు కూడా చూడవచ్చు బైక్స్ ఇవన్నీ మన ఇండియాలో ఉన్నట్టే ఉంటాయి గైస్. బండి జరుగుతుంది డైరెక్ట్ చూడండి గైస్. 95% ఉండేది 71%కి వచ్చింది. అంతగానం హెల్త్ పోయింది గైస్ మనదైతే బస్సు. అంత డ్యామేజ్ అయింది, ఘోరంగా డ్యామేజ్ అయింది గైస్. రిపేర్ అయిపోయాను. ఇక పులాంగ్ పెరిగికి అయితే వచ్చేసినాం గైస్. ఇక పులాంగ్ పెరిగి ఘోరం ఉంటుంది గైస్. రిపేర్ అయితే గైస్ దింపాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మన పేమెంట్ కూడా మనకి ఇచ్చేస్తారు గైస్. రివర్స్ గేర్. ఓకే గైస్ ఇప్పుడైతే లోపలికి పంపించేసి అందరినీ దింపేయాల్సిన సమయం గైస్. మన డబ్బులు అయితే మనకు వచ్చేసాయి 18.414. 27 మంది పిల్లల్ని అయితే మనం చేసినాం గైస్. డ్రాప్ చేసినాను ట్రిప్కి వెళ్ళి. మీరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇదిగోండి
ఇదిగోండి గైస్ మన బస్సు ఎంత డేంజర్ అయిందో. రిపేర్ చేసి అయితే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను గైస్. డేంజర్ అయిపోయింది మన బస్సు. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే గైస్, బీస్ట్ ఛానల్కి అయితే మీరైతే కమెంట్ అన్న, లైక్ అన్న, సబ్స్క్రైబ్ అన్న చేయండి గైస్. బీస్ట్ ఛానల్ అయితే మీరు పైకి తీసుకొస్తారు, మిస్టర్ బీస్ట్ అంతా పైకి పంపిస్తారు అని అయితే నేనైతే అనుకుంటున్నాను గైస్. ఓకే గైస్, బాయ్ బాయ్, లవ్ యూ.